డ్రైవ్ రైతో మీకు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. 1 hour 45 minutes రన్ టైం. ప్లాట్ విషయానికి వచ్చేస్తే జై ఒక మంచి బిజినెస్ మ్యాన్, కొన్ని కోట్ల వరకు డబ్బులు సంపాదించారు, మంచి మంచి డీలింగ్స్ చేశారు. సో అంతా హ్యాపీ. సో చాలా కాలం తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో చూడడానికి ఇండియాకి వస్తున్నారు. అలాంటి జై లైఫ్లోకి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. దానివల్ల అతను ఎంత సఫర్ అయ్యాడు అనేది మెయిన్ స్టోరీ. సో ఎలా ఉందంటే ఓకే ఓకే అంటే ఇందులో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, థ్రిల్లింగ్. సో ఇది ఒక థ్రిల్లర్ జానర్. సో థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేవి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలాంటివి ఏమీ ఉండవు, సస్పెన్స్ కానీ ట్విస్టులు కానీ ఏదో అట్లా వెళ్తూ ఉంటుంది. అంటే ఫ్లాట్గా వెళ్తుంది, జస్ట్ నార్మల్గా ఒక కమర్షియల్ ఫిలిం ఎట్లా వెళ్తుందో అట్లా జనరల్గా చెప్పాలి ఇది ఒక థ్రిల్లర్ ఫిలిం. సో థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేది మనకి ఎక్కడ కూడా తగలవు. అదొక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో అంటే ఒక జానర్లో కొన్ని మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు హర్రర్ అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, థ్రిల్లర్ అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, రామ్ కామ్ అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కమర్షియల్ అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇందులో ఈ థ్రిల్లర్ జాన్లో అసలు ఆ థ్రిల్లర్ మూమెంట్స్ అనేవి ఉండవు. సో అదొక్కది మెయిన్ మైనస్ అయిపోయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ జస్ట్ ఓకే ఓకే డీసెంట్. అంటే స్టార్టింగ్ కొన్ని పోర్షన్స్ బాగుంటాయి. సో దాని తర్వాత కొంచెం డిప్ అవుతూ ఉంటుంది, స్లోగా వెళ్తూ ఉంటుంది, సాటిస్ఫైయింగ్ అనిపించదు. మనం కోరుకున్న ఎలిమెంట్స్ అనేవి పడవు, సీన్స్ కూడా పడవు సరిగ్గా. సో అదొక మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. సో అలాంటివి చాలానే ఉన్నాయి. ఏదో నన్ను తర్వాత స్కిప్ చేస్తే బెటర్, అంతలా ఏం లేదు. లిటరల్లీ చూస్తే ఒకసారి ట్రై చేయండి. అబ్సల్యూట్ ఇట్స్ ఫ్యామిలీ వాచబుల్. సో డౌట్ లేకుండా ఇట్స్ ఓకే ఓకే ఇంతే, ఏం లేదు. సో సినిమాగ్రఫీ కూల్, బాగుంది. సాంగ్స్ ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అస్సలు బాగాలేదు. దాట్స్ ఇట్ మ్యాన్, అంతమించి ఏం లేదు. అండ్ దిస్ ఈస్ ఆన్ ది రివ్యూ ఆఫ్ డ్రైవ్ ఫిలిం. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్.